వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్, కమలమ్మ కాలనీ, జన్మభూమి కాలనీ, శాంషీగూడ, విజయనగర్ కాలనీలలో 2.6 కోట్ల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఆల్విన్ కాలనీ డివిజన్ లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని, బ్యాలెన్స్ పనులను కూడా వారం రోజులలో ప్రారంభించి ఆల్విన్ కాలనీ డివిజన్ ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, ఆయా కాలనీ ప్రజలు, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అన్నా ఒక్కసారి ఇట్లా అందరు ఇక్కడికి వస్తా మేడం కరెక్ట్ కరెక్ట్ మేడం మీరు ఎందుకు కట్టేయలేరు? ఇల్లు కూడా కొట్టేసారు, రేపు కడతారు. ఏంటి పరిస్థితి? గోడ కట్టి పెట్టారు తప్ప ఇల్లు ఇల్లు కూడా కొట్టుకుంటాడు. ఏంటి పరిస్థితి? నిరంజనం జరిగా అమ్మ కొద్దిగా మంచినీళ్లు, సివరేజ్ రెండు కలిపి 3,75,00,000 రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ కూడా చేసి ఆల్విన్ డివిజన్ లో పూర్తి సదుపాయాలతో రోడ్లు అయితే సుమారుగా 11 కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేశాం. డ్రైనేజీ వాటర్ కూడా 3,70,00,000 సుమారుగా 70-75 లక్షలతో శాంక్షన్ చేసాం. చిన్న చిన్న మంచినీళ్ళు లైన్ లేకపోవటం, అప్పులో ఉండి ఎక్కకపోవటం, సివరేజ్ కూడా పాతకాలం నాటి పైపులు అవటం, అవి చిన్న పైపులు అవటంతో ఓవర్లోడ్ అయ్యి పొంగి పొర్లే పరిస్థితి వచ్చింది. వాటిని అన్నింటినీ అధిగమించడానికి మెటీరియల్ అంతా దించి ఈరోజు శంకుస్థాపన చేసుకుని ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటాను. అందరు కూడా స్థానిక కార్పొరేటర్ గారు, కాలనీ ప్రజలు, డీజీఎం గారు, జిఎం గారు, మేనేజర్ గారు అందరు కూడా వచ్చారు. మా మహిళా సోదరిమణులు కూడా, ఎందుకంటే మేమేదో ఆఫీసుకి తయారై వెళ్ళిపోతాం, మహిళా సోదరిమణులు ఇళ్ళ కాడ ఉండి చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ఇబ్బందులు అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని శాంక్షన్లు అన్నీ అయిపోయినాయి. మొన్న ఎండి గారు కూడా ఆల్ కార్పొరేటర్స్, ఆల్ మేనేజర్స్, ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టి ఏమి సమస్య ఉన్నా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి కూడా హామీ ఇచ్చేలేరు. ఆల్రెడీ కొన్ని శాంక్షన్లు ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ 2 ఫేజులు తీసుకొని 2 ఫేజుల్లో పూర్తి పనులన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేయబోతాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.